ఆచి చికెన్ మసాలా. లా అండ్ ఆర్డర్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు కార్యాలయంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో నారాయణగూడలోని సర్వే భవన్ లో సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో 200 కోట్ల అక్రమ ఆస్తుల్ని గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్ లో ఉన్న బెడ్ కింద 1.1 కోటి విలువైనటువంటి నోట్ల కట్టలు, బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛత్రీనాక్ నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఏసీబీకి సంబంధించిన ఆఫీసర్లు పూర్తి సమాచారం అందిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా లెక్కింపు అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు. బంగారం ఎంత ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయని కూడా కింద ఒక టీం అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి మరికొద్దిసేపు ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని మీడియాకి ఇస్తారని చెప్పి చెప్తున్నారు. సో అమౌంట్ అయితే మొత్తం చూస్తున్నారు కదా, దాంట్లో బంగారం, వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్ కూడా సో బంగారం కూడా కింద ఇతర ఆఫీసర్లు బంగారం సంబంధించిన ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు కార్యాలయంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో నారాయణగూడలోని సర్వే భవన్ లో సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో 200 కోట్ల అక్రమ ఆస్తుల్ని గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్ లో బెడ్ కింద ఉన్నటువంటి 1,10,00,000 రూపాయల విలువైన నోట్ల కట్టలు, బీరువాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛత్రీనాక్ నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గంటలు గడుస్తున్న కొద్దీ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఆస్తుల చిట్టా ఊహించిన దానికంటే అధికారులకు ఎక్కువగా పట్టుబడతా ఉంది. అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి ఇంట్లో ఇన్ని నోట్ల కట్టలు, ఇంత విలువైనటువంటి బంగారం డాక్యుమెంట్స్ పట్టుబడలేదు. నరహరి ఇల్లుని చూసి తనిఖీలు చేసినటువంటి అధికారులే ఆశ్చర్యానికి గురయ్యి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో 200 కోట్లకు పైగా అక్రమాస్తులు ఇతను భద్రపరిచాడంటే ఏ రేంజ్ లో అవినీతికి పాల్పడతా ఉన్నాడంటూ కూడా దీనికి నిదర్శనం కిందనే ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే నరహరి ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహిత ఇళ్లలో మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఒక పక్కా సమాచారంతో నారాయణగూడలోని సర్వే భవన్ లో సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ కార్యాలయంతో కూడా ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం నుంచి 15 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. భారీగా అక్రమాస్తులను ఇప్పటి వరకు కూడబెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. రూపాయలు 200 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. కీలకమైనటువంటి భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడము, బెడ్రూమ్ లో ఉన్నటువంటి
బెడ్ కింద తను రెగ్యులర్ గా కుటుంబ సభ్యులతో కలిసి పడుకునేటువంటి బెడ్ కింద 1.10 కోట్ల విలువైనటువంటి నోట్ల కట్టలన్నీ కూడా అధికారులు గుర్తించి ఆ నోట్ల కట్టలన్నీ కూడా బయటికి తీసి కౌంటింగ్ మిషన్ తీసుకొచ్చి ఆ కౌంటింగ్ మిషన్ ద్వారా 1,10,00,000కు సంబంధించి ఆ డబ్బులన్నీ కూడా లెక్క పెడతా ఉన్నాడు. బీరువాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలు గుర్తించడము, సంచుల్లో నోట్ల కట్టలు నింపి ఇంట్లో పాతకాలంలో ఉన్నటువంటి సత్య పైన ఆ గోణ సంచులన్నీ కూడా డంప్ కింద పడేయడంతో అధికారులకు అనుమానం వచ్చి ఆ సంచులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెక్ చేయడంతో దాంట్లో నోట్ల కట్టలు ఉన్నాయంటూ కూడా గుర్తించి అవన్నీ కూడా కిందికి దించి లెక్కింపులు చర్యలు చేపడతా ఉన్నారు. చత్రినాకలో ఉన్నటువంటి నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, అగ్రిమెంట్లు, ఎంఓయూలు, చెక్కులని స్వాధీనం పరచుకుంటే వీటన్నిటిని కూడా సీజ్ చేసి లెక్కింపు ప్రక్రియ సాగిస్తా ఉన్నారు. ఇంకా అదనపు కౌంటింగ్ మిషన్లను పిలిపించి సజ్జ పైన దొరికినటువంటి డబ్బులు, తను పడుకున్నటువంటి బెడ్ కింద దాచినటువంటి 1,10,00,000 నగదుని, 1,10,00,000 విలువైనటువంటి నగదును వీటన్నిటిని కూడా లెక్కింపులు చేస్తా ఉన్నారు. శివారు ప్రాంతంలో అగ్రికల్చర్ ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులు, ఓపెన్ ల్యాండ్స్, తర్వాత కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్, బంగారం, డైమండ్స్, ఇతర ఆభరణాలన్నింటినీ కూడా లాకర్ లో భద్రపరిచాడు. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తా ఉంది. ఇప్పటి వరకు నిజంగా చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క ప్రభుత్వ అధికారికి ఈ స్థాయిలో దాదాపుగా 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు అనేది అంచనా, ఏకంగా సజ్జల మీద అలాగే పడుకునే బెడ్ కింద కూడా నోట్ల కట్టలు ఈ స్థాయిలో దొరికినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇతని వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇతను ఎవరికైనా బినామీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, లేదంటే ఇదంతా ఉద్యోగంలో అవినీతి చేసి సంపాదించిన సంపాదన ఏ దిశగా ఏ యాంగిల్స్ లో ఏసీబీ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి? ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ గా నరహరి బాధ్యతలు తీసుకుని దాదాపు 2 సంవత్సరాలకు ఎక్కువగా కావస్తా ఉంది. ఇతను ఈ డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఫైల్ ని అవినీతి కోణంలో ఆలోచించి ఆ ఫైల్ కి డబ్బులు ముడితే తప్ప వాటి క్లియరెన్స్ గానీ అప్రూవల్ గానీ ప్రతిదీ ఇతని చేతిలో డిప్యూటీ డైరెక్టర్ ద్వారానే ఈ ఫైల్స్ అన్ని కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇతను గతంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతను వచ్చేటువంటి ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారంటూ కూడా గతంలోని అధికారులు గుర్తించినప్పటికీ ఏకంగా ఈసారి రెడ్ హ్యాండెడ్ గా రైడ్ చేసి ఈ 1 గంటల వరకు సాగినటువంటి రైడ్ అంశాలలో 200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో 200 కోట్ల డబ్బు పట్టుబడింది అంటే ఏ స్థాయిలో ఆర్ఎండ్బి ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతికి పాల్పడతా ఉన్నాడు. ఆ శాఖలో అవినీతి జరుగుతా ఉంది. ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడము, పోలీస్ శాఖ దృష్టి పెట్టకపోవడము, ప్రతి కస్టమర్ డబ్బులు సమర్పించుకుంటేనే ఆ ఫైళ్లు ముందుకు వెళ్లడము, అవి అప్రూవల్ జరగడము, అది ముందుకు వెళ్లేటువంటి దిశగా ఈ లంచాలకు అలవాటు పడి, అవినీతికి అలవాటు పడి, అక్రమాలకు అలవాటు పడి 200 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు నరహరి అంటూ మాత్రం ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు సభ్యుల పైన తన పడుకునేటువంటి బెడ్ కింద పెట్టినటువంటి డబ్బులన్నిటిని కూడా అదనపు కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చి దాని ద్వారా లెక్కింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. సాయంత్రం వరకు అతని ఇంట్లో దొరికినటువంటి ప్రతి వస్తువుని కూడా వాల్యూ చేసి మీడియా నోట్ రూపంలో ఆ వివరాలను కూడా ఏసీబీ అధికారులు అందించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. చతిలాట్లోనే సో ఇట్లా దాదాపు 10 చోట్ల కూడా ఏసీబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆఫీసర్లు రైతులో పడుకుంటున్నారు. సో చూసిన 30 లక్షల వరకు పైన ఉంటుందని చెప్పేసి మూడు 4 గంటల ప్రాంతంలో పూర్తి క్లారిటీ